గ్రీన్లాండ్ అడవిలో ఒకచోట చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ చోటుకి ఒక కొంగ రాజుగా ఉండేది. పక్షులన్నీ తనని చాలా గౌరవించేవి. అలాగే తన ఆదేశాల్ని తప్పనిసరిగా పాటించేవి. తనకి ఉన్న ఈ ప్రసిద్ధి కారణంగా గోల్డీ రాబందుకు తనంటే అసూయ కలిగేది. మా అడవిలో ఉన్న పక్షులన్నీ కూడా నెంబర్ 1 మూర్ఖులు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు గోల్డీ? మరి ఇంకేమనాలి? మీరు ఒక కొంగను రాజుగా చేశారు. సన్నని కాళ్ళు, పొడవు ముక్కు, ఎక్కువ పైకి కూడా ఎగరలేడు, ఏదైనా పెద్ద జంతువుతో కూడా పోరాడలేడు. ఇంకోవైపు నేను ఎంత పైకి ఎగురుతానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ పక్షులకు ఏదైనా సమస్య వస్తే నేను ఎంత పెద్ద జంతువునైనా పోరాడి మన అడవిలో ఉన్న పక్షుల్ని కాపాడగలను. కేవలం బలం ఉంటేనే సరిపోదు. మన కొంగరాజులో తెలివి, ఆలోచన, న్యాయం, దయ, ఇంకా బుద్ధి లాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. నీలో అవి ఏమాత్రం లేవు. చూస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు నేను చూపిస్తాను ఈ అడవికి ఆ కొంగ కన్నా నేను ఇంకా మంచి రాజునవుతానని. ఒకరోజు సాయంత్రం మింకు పిచ్చుక మరియు తన భార్య టీను పిచ్చుక చెరువు ఒడ్డున కూర్చుని నీళ్లు తాగుతున్నాయి. అప్పుడే ఉన్నట్టుండి ఎవరో ఒక రాయిని చెరువులో పడేశారు. నీళ్లు ఎగిరి వచ్చి మింకు మొహం మీద పడ్డాయి. అరే, ఏంటిలా జరిగింది? నీళ్లు మింకు కళ్లల్లోకి పోవడంతో తనకి ఏమీ కనిపించలేదు. తను కొన్ని అడుగులు వెనక్కి వెళ్లి తలని తిప్పి నీళ్లు దులుపుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తను అక్కడ ఒంటరిగా ఉంది. అరే, ఈ టీను ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడే నేలమీద తనకి ఒక లెటర్ కనిపించింది. తనకి చదవడం రాదు. అందుకే తను ఆ లెటర్ని తీసుకుని కొంగరాజా సభకి చేరుకుంది. నీ భార్య టీను నా దగ్గర ఉంది. ఇంకా ఇప్పుడు నేను తనని చంపబోతున్నాను. నీ దగ్గర కేవలం రేపు రాత్రి వరకే సమయం ఉంది. నన్ను వెతికి పట్టుకుని నాతో పోరాడి నీ భార్యని కాపాడుకో, లేదంటే నేను తనని చంపి తినేస్తాను. కాలు నక్క. కొంగరాజా, నేను టీనుని ఎలా కాపాడుకోను? మీరే ఏదొకటి చెయ్యండి. కొంగరాజా ఏమైనా అనకముందే గోల్డీ ఇలా అంది. నువ్వేం కంగారు పడకు, నేనుండగా తను టీనుని ఏం చేయలేడు. టీనుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. కాలునక్క ఎక్కడుందో నువ్వు ఎలా కనిపెడతావు? నేను ఒక రాబందుని, కొంగని కాదు. నా నడక వేగంగా ఉంటుంది, అలానే బుర్ర కూడా. నేను తనని వెతికి తీసుకొస్తాను. అలా అని గోల్డీ గాల్లోకి ఎగిరిపోయింది. గోల్డీకు ఉన్న నమ్మకం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, పక్షులన్నీ టీనుని వెతకడానికి బ్లాక్ వరల్డ్ అడవికి వెళ్ళండి. కాలు నక్క అక్కడే ఉంటాడు. మన దగ్గర కేవలం రేపు సాయంత్రం వరకే సమయం ఉంది. పక్షులన్నీ టీనుని వెతకడానికి బయలుదేరాయి. అలాగే గోల్డీ కూడా తనను వెతకడానికి తన ప్రాణం పెట్టేసింది. టీను ఒక పంజరంలో బంధించి ఉంది. తన పక్కనే కాలు నక్క కూర్చుని ఉంది. ఏమైంది టీను? మీ అడవి నుండి నిన్ను కాపాడడానికి ఇంకా ఎవరూ రాలేదేంటి? మీ కొంగరాజు యొక్క తెలివితేటలు ఇంకా పనిచేయడం లేదా ఏంటి? దుష్టనక్క, నాలాంటి బలహీనమైన పిచ్చుకని అపహరించడం వల్ల నీకు వచ్చే లాభమేంటి? ఇంతలోనే గోల్డీ అక్కడికి వచ్చి నక్క తలపైన తిరగడం మొదలుపెట్టింది. అరే, ఎవరు నువ్వు? దుష్టనక్క, టీనుని వదిలిపెట్టు, లేదంటే నీ సంగతి నేను చెప్తాను. నువ్వొక రాబందువి, నన్నే చంపుతానంటావా? భలే జోకు వేశావు. ఈ మాట విన్న వెంటనే గోల్డీ తన ముక్కుతో నక్క తల మీద చాలాసార్లు దాడి చేసింది. అలాగే తన గోర్లతో తన శరీరం మీద గాయాలు కూడా చేసింది. అయ్యో దేవుడా, ఈ గోల్డీ రాబందు చాలా ప్రమాదకరం అనుకుంటా. పరిగెత్తు, పరుగెత్తు. నక్క అక్కడి నుండి పారిపోయింది. ఇంకా గోల్డీ టీను పిచ్చుకుని విడిపించింది. ఇంకోవైపు కొంగరాజు కంగారుగా కూర్చుని ఉంది. మిగతా పక్షులు కూడా అడవి అంతా తిరిగి వెనక్కి వచ్చేశాయి. కొంగరాజా, మేము అడవంతా కూడా వెతికాము, కాని టీను ఎక్కడా కనిపించలేదు.
టీనుకి ఏదైనా జరిగితే అసలు నన్ను నేను ఎప్పటికీ క్షమించలేను. అప్పుడే గోల్డీ రాబందు టీనూని తీసుకుని అక్కడ ప్రత్యక్షమయ్యింది. ఈ గోల్డీ ఉండగా అడవిలో ఉన్న పక్షులకు ఎటువంటి నష్టమూ కలగదు. అరే టీను, నీకేం కాలేదుగా? అవును, నాకేం కాలేదు. సమయానికి గోల్డీ అన్నయ్య రాకపోయి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్నో లేదో కూడా నాకు తెలీదు. అవును గోల్డీ రాబందు, నిజానికి నీకు రాజుకుండాల్సిన లక్షణాలున్నాయి. కొంగరాజు నా ఆశలన్నీ చంపేశాడు. ఈ మాట విని కొంగకి చాలా బాధ కలిగింది. మిగతా పక్షులు కూడా మౌనంగా ఉండిపోయాయి. అది చూసి మిగతా పక్షులు కూడా అలానే ఆలోచిస్తున్నాయని కొంగ కనిపించింది. అలాగే ఒకవేళ నాకు రాజయ్యే అర్హత లేదని మీకనిపిస్తే నేనే స్వయంగా ఈ పదవిని వదిలేస్తాను. అలా అని కొంగరాజు పదవి నుండి దిగిపోయింది. పక్షులన్నింటికీ చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ? చివరికి నీకు బుద్ధొచ్చిందా కొంగ? ఇంకా గోల్డీ సింహాసనం మీద కూర్చుంది. పక్షులన్నీ తనకి జైజైలు కొడుతున్నాయి. గోల్డీ భార్య గద్ద కూడా తనతో కలిసి అక్కడే ఉండడం మొదలుపెట్టింది. మరుసటి రోజు గోల్డీ నిద్రపోయి లేచి చూస్తే తను అక్కడ ఒంటరిగా ఉంది. అరే, గద్దరాని ఎక్కడికెళ్ళిపోయింది? రాబందు సింహాసనం మీద కూర్చుని అరవడం మొదలుపెట్టింది. పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి. సింహాసనం పక్కన ఒక లెటర్ పెట్టి ఉండడం కొంగ చూసింది. ఇక్కడ ఒక లెటర్ ఉంది. నేను దీన్ని చదువుతాను గోల్డీరాజా. గోల్డీరాబందు, నువ్వు నక్కని కొట్టి మా అడవి పరువు అలాగే మా కుటుంబం పరువు తీశావు. ఇప్పుడు మేము నీ భార్యని అపహరించాము. చూద్దాం మా నుండి నువ్వు తనని ఎలా కాపాడుకుంటావో. బ్లాక్ వరల్డ్ యొక్క మహారాజైన రాజానక్క. ఈ మాట విని గోల్డీకి చాలా కంగారుగా అనిపించింది. ఇప్పుడు నా భార్య గద్ద ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. నేను తనని ఎలా కాపాడుకోవాలి? మీరెందుకిలా మాట్లాడుతున్నారు? మీరు కాలు నక్కుతో పోరాడి నా భార్యను కాపాడారు. మరి ఇప్పుడెందుకు భయపడుతున్నారు? ఇంక చాలు. నేనింక ఈ నాటకంలో నటించలేను. అలా అరుస్తూ తను సింహాసనం నుండి దిగిపోయింది. అలాగే పక్షులన్నీ తన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయాయి. మీరెందుకలా అరుస్తున్నారు రాబందురాజా? నన్ను రాజనకండి. నేను ఈ పదవికి అర్హుడిని కాదు. కాలు నక్క నా స్నేహితుడు. నేను తనకు చెప్పి ఇలా నాటకం చేసి ఇంక నేను రాజు అవడంలో సహాయం చేయు అని. ఒకవేళ నేను రాజు అయితే తనకు రోజు ఆహారం ఏర్పాటు చేస్తానని చెప్పాను. అందుకే నా మాట విని కాలు నక్క టీనుని అపహరించాడు. అలాగే దొంగ దెబ్బలు తిన్నాడు. కాని ఈ విషయం ఇప్పుడు మహారాజు నక్కకు తెలిసి తను నాతో పోరాటం చేయడానికి నిజంగానే నా భార్యను అపహరించాడు. ఈ మాట విని పక్షులన్నీ తనని కోపంగా చూస్తున్నాయి. నీకు ఇది జరగాల్సిందే. వెళ్ళిప్పుడు మహారాజనక్కతో పోరాడ్డానికి. అతనితో పోరాడి నీ భార్యని కాపాడుకో. అవును, నువ్వు చేసిన దానికి నీకు ఇలాగే జరగాల్సిందే. ఇతను అడవిలో ఉన్న పక్షులన్నింటినీ వెదవల్లి చేసి పారేశాడు. భయపడకు గోల్డీ. ఇప్పుడు నీ అడవికి రాజుని కాకపోవచ్చు, కానీ నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. నాతో పద. కొంగ ఇప్పుడు గోల్డీతో కలిసి బ్లాక్ వరల్డ్ అడవికి చేరుకుంది. గద్దని తాడుతో కట్టేసి ఉంచారు. అక్కడే పక్కన మహారాజా నక్క కూడా కూర్చునున్నాడు. ఓహో, నువ్వు వచ్చేసావా గోల్డీ? మరి నీ భార్యను కాపాడుకో. చూద్దాం నాతో పోరాడి ఎలా కాపాడుకుంటావో. మహారాజా నక్క, కాలు నక్కకి మీరు మహారాజుగా ఉండడం ఇష్టం లేదు. అతను మీ అడవి పేరు చెడగొట్టాలని చూస్తున్నాడు. అందుకే తను గోల్డీ చేత దొంగ దెబ్బలు తిన్నాడు. అలా చేస్తే అడవి పరువు పోతుందని, అప్పుడు మీరు కోపంలో ఏదో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటారని. నేను ఆ కాలు నక్కను వదిలిపెట్టను. మహారాజా నక్క కాలు నక్కని వెతకడానికి బయలుదేరాడు. కొంగరాజా తన ముక్కుతో గద్ద కాళ్లకున్న తాడును తీసి తనని తిరిగి వాటి అడవికి తీసుకువెళ్ళాయి. కొంగరాజా, మీరు మమ్మల్ని క్షమించి తిరిగి రాజ్యం తీసుకోండి. ఈ మాట విని కొంగ మళ్లీ వెళ్లి సింహాసనం పైన కూర్చుంది. అలాగే గోల్డీ రాబందు కూడా తనని గౌరవించడం మొదలుపెట్టింది.